సో రుమటాలజీ కండిషన్స్ ఎలా గుర్తుపట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్గా స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నకిల్స్, ఇందులో చూడండి నకిల్స్ మనకు కనపడవు. ఈ నకిల్స్ మధ్యలో గ్యాప్ నాకు ఎలా అయితే ఉందో ఇక్కడ కనపడకుండా అవి ఫుల్ ఉంటాయి. సో ఇలా వాళ్ళకి పిడికిలు పట్టడం రాదనమాట, ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇదే కాదు వాళ్ళకి జాయింట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ ఉంది కదా, ఇదంతా కూడా డాక్టిలైటిస్ అంటారు, అంటే డిఫ్యూజ్ స్వెల్లింగ్ ఆఫ్ ద హోల్ ఫింగర్. ఇలా స్వెల్లింగ్ ఉండేసి వాళ్ళకి ఇలా పట్టుకోవడం రాదండి. సో ఇలా కూడా గుర్తుపట్టచ్చు. ఇంకోటి కొంతమందికి యంగ్స్టర్స్లో కూడా కాలు నొప్పితో ఉంటారు. వాళ్ళకి ఎలా అంటే ఒక కాలే ఉబ్బేసి వాళ్ళకి నడవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. సో యంగ్స్టర్స్లో కాలు నొప్పి ఉంటే ఇది రుమటాలజీకి సంబంధించిందని కూడా గుర్తుపట్టాలి. సో స్వెల్లింగ్తో పాటు అసోసియేటెడ్ ఉంటే ఖచ్చితంగా రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఇదే కాదు ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో స్మాల్ జాయింట్స్ ఆఫ్ ద హ్యాండ్స్ అంటారు, ఇక్కడ కూడా ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి ఎలా అంటే ఇలా నొక్కితే మనకు విపరీతంగా నొప్పి ఉంటుంది. ఇవి ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఆ చిన్న చిన్న పనులు చేసుకోవడం రాదు. లైక్ బటనింగ్, అన్బటనింగ్, డోర్ నాబ్స్ ఓపెన్ చేయటం, తల దూకోవటం, ఇవన్నీ కూడా రావన్నమాట. ఇలా జాయింట్స్ స్వెల్లింగ్ ఉండి వాళ్ళకి ఇలా పిడికిలు రాదనమాట. సో ఇవన్నీ కూడా మనకు గుర్తుపట్టడానికి ఈజీగా హెల్ప్ చేస్తాయి. రుమటాలజీ కండిషన్స్ అన్నీ కూడా ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద కీ. సో మీ అవేర్నెస్సే చాలామంది పేషెంట్స్ని కాపాడుతుంది. బీ అవేర్ ఆఫ్ రుమటాలజీ డిసీజెస్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ.